ఫార్మర్ అయితే లేదు, రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఇది రేట్. అవును సార్, అంటే రైతు డైరెక్ట్ గా వచ్చి పెట్టుకుంటేనో ఎటువంటి రెంట్ అయితే ఉండదు సార్. రైతు కాకోకుండా రైతు దగ్గర ఇప్పుడు వెజిటబుల్స్ నేను తీసుకుంటాను సార్, నేను వచ్చి స్టాల్ పెట్టుకోవాలి నేను రైతును అని చెప్తాను, వాళ్ళకైతే అలౌ లేదు. షాప్ రూమ్స్ కి సార్, షట్టర్ రూమ్స్ కి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలంలో ఉండే రైతు బజార్ వద్ద ఉన్నాం. ఈ రైతు బజార్ను 1,20,00,000తో సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఇది పూర్తయి దాదాపు సంవత్సరం కావచ్చింది. ఇంతవరకు ఇది వినియోగంలోకి రాలేదు. ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం ఏమి, అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇద్దరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు బజార్ నిర్మించడమైంది. కానీ దురదృష్టవశాత్తు సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు ఇది రైతులకు వినియోగదారులకు వినియోగంలోకి రాలేదు. దీని మీద ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాంతానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకులు అందరూ చొరవ తీసుకొని ఇది అతి త్వరలో దీన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అటు పంచాయతీ అధికారులతో ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులతో ఇద్దరిని సమన్వయం చేసుకొని అటు అధికార పట్టినటువంటి నాయకులు కానీ, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని సిట్టింగ్ చేసి త్వరలో ప్రారంభించే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది, ఇప్పుడే సమీపంలోనే టీటీడీ కళ్యాణ మంటపాన్ని కూడా చూడడం జరిగింది. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఒక సామాన్యునికి, ఒక మధ్యతరగతి వాళ్లకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ప్రారంభం నుండి ఒక కళ్యాణ మంటపం కంటే సమస్యలు వస్తాయి. లక్షలు ఖర్చు పెట్టాల్సిన కళ్యాణ మంటపాలు కొన్ని ఉంటాయి. అంత బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పెట్టలేరు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వాళ్ళు అటు దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో అనేక చోట్ల కళ్యాణ మంటపాలు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండల కేంద్రంలో ఈ యొక్క టీటీడీ కళ్యాణ మంటపాన్ని గతంలో నిర్మించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఇది 5 సంవత్సరాల క్రితం మూతపడిపోయింది. దాని మీద ప్రజా ఒత్తిడి మేరకు దాన్ని టీటీడీ వాళ్ళు మళ్ళా రెనోవేట్ చేయడం జరిగింది. దాదాపు 1,30,00,000 రెనోవేషన్కే ఖర్చు పెట్టారు. అది కూడా పూర్తి అయిపోయి దాదాపు 5 నెలలు కావచ్చు. ఇంతవరకు అది మళ్ళా వినియోగంలోకి రాలేదు. ఇది అలానే వదిలిపెడితే మళ్ళా శిథిలావస్థకు పోతుంది. గతంలోనే కట్టింది శిథిలావస్థకు పోయి మూసేశారు. 5 ఏళ్ళు మూతపడిపోయింది. రెనోవేట్ చేశారు. 1,30,00,000 ఖర్చు పెట్టారు. 4 నెలలు అయింది. దాన్ని ఓపెన్ చేయలేదు. మళ్ళీ వచ్చేసి శిథిలావస్థ చేరుకుంటుంది. ఇది ఎవరి డబ్బు? ఇక్కడ రైతు బజార్కు పెట్టినటువంటి 1,20,00,000 కానీ, అక్కడ టీటీడీ కళ్యాణ మంటపం అనేటువంటి 1,30,00,000 కానీ, ఇది ఫైనల్గా ప్రజలది. ప్రజల డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి వినియోగంలోకి రాకుండా చూడడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇమ్మీడియట్గా టీటీడీ కళ్యాణ మంటపానికి సంబంధించి టీటీడీ అధికారులు, ఈ యొక్క రైతు బజారుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీటిని ఓపెన్ చేసడానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.